గుడ్ మార్నింగ్. దిస్ ఈస్ యువర్ రియల్ ఎస్టేట్ పార్ట్నర్ సురేష్ రెడ్డి. ఈరోజు మీ దగ్గరికి మరొక అద్భుతమైన మెసేజ్ని పంచుకోవడానికి వచ్చాను. అదేంటంటే, ఒక కంపెనీని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ కంపెనీలో ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఒక అసోసియేట్గా మనం కంపెనీకి జాయిన్ అవుతున్నప్పుడు ఫస్ట్ బేసికల్ పాయింట్స్ వచ్చేసి మనకి ఎక్కడెక్కడ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఏ పరిధిలో ప్రాజెక్ట్స్ ఉన్నాయని మనం తెలుసుకోవాలి. అలాగే కంపెనీ పేరు మీద ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిందా లేదా, క్లియారిటీ డాక్యుమెంటేషన్ ఉందా లేదా, అలాగే డెవలప్మెంట్స్ ఏ స్టేజీలు ఉన్నాయి. సెకండ్, థర్డ్ వన్ వచ్చేసి కస్టమర్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేపిస్తే ఆ చుట్టుపక్కల ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, కస్టమర్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎంత షార్ట్ టైంలో ఆయనకి రిటర్న్స్ వస్తాయి అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే కస్టమర్కి మనం చెప్పాల్సిన బాధ్యత మనది కాబట్టి. అలాగే అసోసియేట్గా మనం రిక్వైర్మెంట్ అయినప్పుడు మన బేసికల్గా మనకి ఏ ప్రాజెక్ట్స్ అంటే హెచ్ఎండిలో ఏ జోన్స్లో ఉన్నాయి, ఎంత పరిధిలో ఉంది అనేది హెచ్ఎండిలో తెలుసుకోవాలి. అలాగే డిటీసీపీ కూడా ఏ పరిధిలో ఉందనేది ఫస్ట్ తెలుసుకోవాలి. అదే కామన్ జీపీ లేఅవుట్స్ కూడా అంతే, అంటే ఫార్మ్ నెట్స్. సో ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఫస్ట్ మనకి తెలియాల్సింది ఇక్కడ మనం కస్టమర్తో ఇన్వెస్ట్మెంట్ చేపిస్తే ఎలాంటి రిటర్న్స్ వస్తాయి, ఎంత షార్ట్ టైంలో రిటర్న్స్ వస్తాయి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. హెచ్ఎండి అయితే బేసికల్ ఎంత షార్ట్ టైంలో రిటర్న్స్ వస్తాయి అనేది, డిటీసీపీ పరిధిలోకి వెళ్తే ఎంత షార్ట్ టైంలో కావచ్చు, ఎన్ని ఇయర్స్లో మనకి రిటర్న్స్ వస్తాయని తెలుసుకోవాలి. అలాగే ఫార్మ్ ల్యాండ్స్కి వెళ్తే ఎంత టైం పీరియడ్ పడుతుంది, ఇక్కడ ఎలాంటి గవర్నమెంట్ సెక్టర్స్ ఎలా వస్తున్నాయి, ఇండస్ట్రీస్ వస్తున్నాయా లేదా, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాక కస్టమర్కి మనం చెప్పినప్పుడు క్లియర్గా ఉండాలి, ఇక్కడ కూడా మనం మిస్టేక్ కాకుండా. ఇంకోటి ఏంటంటే పిన్ టు పిన్, ఆఫీస్ నుంచి వాళ్ళ ఇంటి నుంచో మనం లొకేషన్ చెప్పడం కాదు, మన ఓఆర్ఆర్ నుంచి ఎంతైతే డిస్టెన్స్ ఉన్నాయో మన సైట్స్కి అది క్యాల్కులేట్ చేసి చెప్పాలి. కస్టమర్ ఇంటి నుంచో మన ఆఫీస్ నుంచో మనం డిసైడ్ చేసి చెప్పడం కాదు. ఇప్పుడున్న ఓఆర్, ఎందుకంటే రాబోయే రోజులు అన్నీ కూడా ఓఆర్ఆర్ నుంచి కనెక్టివిటీ అవుతాయి కాబట్టి ఆ ఓఆర్ నుంచి లొకేషన్ ఎంత డిస్టెన్స్ ఉన్నది మనం చెప్పినప్పుడు కస్టమర్కి ఆ కిలోమీటర్స్ అనేది క్యాల్కులేషన్ చేసుకుంటాడు. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. మరొక వీడియోలో మరొక విషయంతో మిమ్మల్ని షేర్ చేసుకుంటాను. ఆల్ ది బెస్ట్.